ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రభుత్వం వివిధ రకాలైన సర్వేల పేరుతో వాలంటీర్ విధులను సచివాలయ ఉద్యోగులకు అప్పగించి ప్రతిరోజు టార్గెట్లు విధించడం వలన మానసిక వేదనకు గురై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆకస్మిక మరణం చెందారు. వీరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి సర్వేల ఒత్తిడితో మరికొందరు మరణించకుండా ఉండేందుకు స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ కందుకూరు డివిజన్ సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ఆకస్మిక మరణాల పట్ల తక్షణమే ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. అదేవిధంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేసి వారికి తగిన ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ విధులను అప్పగిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 11ను వెంటనే రద్దు చేయాలన్నారు. రద్దు చేయాలి జియో నెంబర్ 11 వెంటనే రద్దు చేయాలి. జియో నెంబర్ 11 వెంటనే పని ఒత్తిడి కన్నా వర్ధిల్లాలి టార్గెట్ భారాన్ని సచివాలయ ఉద్యోగుల పైన తగ్గించి సచివాలయ ఉద్యోగులు చేస్తున్న అంకిత భావంలో సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నటువంటి సర్వీసులను ప్రజలు బాగా గుర్తించారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ అథారిటీ కూడా బాగా గుర్తించి వాళ్ళ యొక్క అప్రిషియేషన్ అనేది చాలా అవసరం. అలాంటి అప్రిషియేషన్ ఎప్పుడైతే వస్తుందో ఒత్తిడి కన్నా కూడా ఒక చిన్న అప్రిషియేషన్ అనేది సచివాలయ ఉద్యోగుల యొక్క ఇంకా బాగా పనిచేయడానికి దోహదపడుతుందని మేమంతా కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి సచివాలయ ఉద్యోగుల యొక్క మరణాలకు సంబంధించి ఒక సంఘీభావంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. కాబట్టి దీనికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి సర్వేకి ఒక 20 రకాల డాక్యుమెంట్లు ఓటీపీలు తీసుకోవడం వలన దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అని భయాందోళన చెందడం వలన సచివాలయ ఉద్యోగులకు సర్వీసులో టైంలో మళ్ళీ ఆఫీసులో ఉండలేకపోవడం వలన సచివాలయ ఉద్యోగుల మీద నెగిటివ్ వస్తుంది. అటు సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులు ఇళ్లలో తిరుగుతూ తన కుటుంబానికి కూడా సమయాన్ని కేటాయించకపోవడం వలన సర్వీసుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం వలన సర్వీసు పూర్తి కాకపోయినా లేకపోతే సర్వీసులు పూర్తిగా కాలేనందున తగిన గుర్తింపు రాకపోవడం వలన అటు కుటుంబానికి కూడా తగు సమయాన్ని కేటాయించలేనందున ఈ రెండు ఎలా సమతుల్యం చేయాలో అర్థం కాలేక నలిగిపోతున్న సచివాలయ ఉద్యోగులు ఎంతో మంది తమ తనువులు కాలిస్తున్నారు. ఇలాంటి ఇకపై జరగకూడదని అలాగే చనిపోయిన సచివాలయ ఉద్యోగుల యొక్క మరణాలకు విచారణ వెంటనే జరగాలని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు మనం కందుకూరు స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తరఫున ఈ ర్యాలీని నిర్వహించాం. విపత్కర పరిస్థితుల్లోనైనా కరోనా వంటి మహమ్మారి వచ్చిన అలాంటి గడ్డకాలాన్ని కూడా తట్టుకొని నిలబడి ఆ సమయాన్ని కూడా సర్వీసును అందించిన ఉద్యోగులు ఈరోజు పని ఒత్తిడి మానసిక క్షోభ కారణంగా నలిగిపోతున్నారు. ఎందుకంటే ఇలా రోజుకు ఒక సర్వే వస్తుంది. ఇలాంటి సర్వే మీద ప్రజల్లో అవగాహన ఉండట్లేదు. దానివల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే సర్వేకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలాంటి సర్వే మన యంత్రాలు కాదు, వీళ్ళు కూడా మనుషులే, మనలాగా పనిచేసే వాళ్ళే అని చెప్పి గుర్తించాలని ఈ యొక్క మరణాలపై జరుగుతున్నటువంటి ఈ సర్వేల వల్ల జరుగుతున్న మరణాలని ఆగిపోయేలాగా ప్రభుత్వం వారు సహాయం చేయాలని గుర్తించాలని సర్వీసుల్ని జియో నెంబర్ 11 వెంటనే రద్దు చేయాలని కోరుకుంటూ చనిపోయిన మా మిత్రుల యొక్క మరణానికి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రోజు మేము ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది. వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత.
ఈ యొక్క ర్యాలీకి సహకరించినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు మహిళలకు భద్రత కల్పిస్తున్నారా లేదా అని ప్రభుత్వం వారి నుంచి నేనేం ప్రశ్నిస్తున్నానంటే, సచివాలయ మహిళా ఉద్యోగులకు భద్రత ఉందా? ఉదయం 6 గంటల నుంచి సర్వేకి వెళ్ళిపోవాలి, సాయంత్రం 8:30 దాకా గడపాలి ఫీల్డ్లో. ఈ మధ్యలో వాళ్ళ భద్రత ఉందా? వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి? దాని గురించి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఒంటరిగా నివసిస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు మహిళల్లో. వాళ్ళ ఇంటి పిల్లల యొక్క భద్రత, కుటుంబ భద్రత అనేది ఏంటి? వాళ్ళ మంచి చెడ్డ ఎవరు చూస్తున్నారు? జీవితం కోసమే పనిచేస్తున్నారు అందరికి తెలుసు కాబట్టి ఎందుకు కావాలని జీవితం గురి చేస్తున్నారు? ఏ మహిళా ఉద్యోగులు మీరు కలిసి అడిగినా కూడాను సచివాలయ మహిళా ఉద్యోగుల్ని వాళ్ళ పాదం వెళ్ళగొట్టుకుంటారు. వాళ్ళు చూడటానికి మీరు కల్పించరా భద్రత? ఒక్క నిమిషం ఆలోచించరా? వెనక్కి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. 7 గంటలకే సర్వేలు చేద్దాము, మార్కులు కొట్టేద్దాము అనేసి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీకు అన్ని సౌకర్యాలు ఇంట్లో ఉన్నాయేమో, మిగతా వాళ్ళకి ఉండాలని అయితే లేదు. కాబట్టి ప్రభుత్వం మహిళా భద్రత అంటే కేవలం ఏదో పోలీసుల వరకే కాకుండా మనం మహిళా ఉద్యోగులకు కూడా ఎంత భద్రత కల్పిస్తున్నాము, ఏ జవాను వాళ్ళని బయటికి పంపుతున్నాము అనే విషయాన్ని కూడా గుర్తించాలని కోరుకుంటున్నాము. వచ్చిన ఉద్యోగులందరికీ చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు తెలిసి కందుకూరు చుట్టుపక్కలే చాలా మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ కూడా రాలేదు. మనం ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చిన అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం నాకు తెలిసి యూఎఫ్ఎస్ సర్వే అని చాలా ఒక 20 రకాల సర్వేలు చేస్తున్నాం. మనం గడప దాటంగానే ఆలస్యం. కొంతమంది రెడీగా ఉంటారు ఛానల్లో మొత్తం ఏంటంటే ఎమ్మడే పేపర్లు వేస్తారు, ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు. అక్కడ సర్వేలు చేస్తుంటే ఇక్కడ ఎవరు ఉంటారండి? ఉండరు కదా. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోవాలని పరిస్థితి, మరి చండాలమైన పరిస్థితి ఎట్లా ఉన్నది? నెగిటివ్, మన మీద చాలా నెగిటివ్ గా ఉంది. ఇప్పుడు మాది సర్వే డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మాది ఎలా ఉందంటే, ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు సపరేట్ లైన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మాకు వచ్చేసరికి ఎంపీడీఓ గారు మళ్ళీ ఇక్కడ యూఎఫ్ఎస్ సర్వే చేయమని వాళ్ళు ఒక రోజు ఒత్తిడి ఎట్లా ఉంటుందో 30 ఏకర్స్ చేయమంటారు వాళ్ళు. ఇక్కడ 30 ఏకర్స్ చేస్తామా, ఇక్కడ యూఎఫ్ఎస్ సర్వే టార్గెట్ ఇస్తామా, ఎట్లా చేస్తారు? ఒక్క మనిషి ఎట్టే టైంలో ఎట్లా చేస్తారనేది మీరు ఆలోచించాలి. కొంతమంది మనలో కొంతమంది అత్యుత్సాహపరులు ఉంటారు. 7 గంటలకెళ్ళి మెసేజ్ చేస్తున్నాడు, నేను ఫీల్డ్ లో ఉన్నాను. ఏమంత అవసరం? 10 గంటల నుంచే కదా ఉద్యోగం CCLA రూల్స్ ప్రకారం ఏంటి, నీ టైం లైన్స్ ఏంటి? సాయంత్రం 7 గంటల దాకా ఉంటాడు, నేను 7 గంటల దాకా చేస్తున్నానని. ఏం వస్తున్నాయా నీకు? నీకేం వస్తుందని మీ వల్ల మిగతా వాళ్ళు అసలు చాలా మంది పెళ్ళైన వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళకే టైం కేటాయించలేని పరిస్థితి ఉంది. అన్ని పెళ్లి కాని వాళ్ళు ఎవరో ఉంటారు, 7 గంటలకు పోతారు, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు చేస్తారు. ఏమంత అవసరం? టైం లైన్స్ కొంచెం ఆలోచించండి, ఆలోచించే వర్క్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.